నమస్కారాలు. ప్రతి సంవత్సరం మనము సంక్రాంతిని పురస్కరించుకొని మనం ఆటల పోటీ పెడతాం. ఏదో గేమ్ల మీద ఆడుతున్నాము, 2 రోజులు సంతోషపడతాము. నా ఇంటెన్షన్ అది కాదు. ఇందులో గేమ్లో ఆడే ఒక యువకుడన్నా రాష్ట్ర స్థాయిలో ఆడాలని నా కోరిక. ఇది ఆడితే మన అనుమత్యాలలో ఎవరో ఒకరు ఉంటే నేను రాష్ట్ర స్థాయిలో నేను సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. అంటే ఆడి ఎక్కడ గేమ్ ఉంటుంది, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్తే మనం ఆడగలుగుతాం, మనకి ఏం కావాలి అనే దానికి నేను పూర్తిగా సహకరిస్తాను. అందరికీ ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఏ గేమ్లో అయినా, ఇదే కాదు చదువులో అయినా, ఆరోగ్యంలో అయినా, ఆటల్లో అయినా, నేను ఏ రాత్రి అయినా నా తలుపు తట్టొచ్చు. మీరు నాకు ఫోన్ చేస్తే నేను మీతో కలుస్తా, మాట్లాడతా. మీకు ఏ సహాయం కావాల్సినా చేయడానికి మా కుటుంబం రెడీగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాలీబాల్ ఆడుతుంటే నాకు అబ్బాయి కనపడ్డాడు, మంచిగా ఆడిండు. అంతకుముందు వాడు కళ్యాణ్ గారు బాగానే ఆడుతున్నాడు. వాడు ఎటు కాకుండా నేషనల్ లెవెల్ పోరా అంటే ఎప్పుడు పోలే, అందుకు అవకాశం ఉండే. ఇప్పుడు ఆ బాబుకు అవకాశం ఉంది, 19 years old. ఏడైతుంది అనేది ఉంటే నేను చెప్తా క్లబ్లు హైదరాబాద్లో. ఎందుకంటే మనం వీడు ఆడితే మనం గుర్తించారు. హైదరాబాద్లో క్లబ్లు నడుస్తాయి. హైదరాబాద్లో క్లబ్లలో ఆడాలి. క్లబ్లలో ఆడితే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు మనం గుర్తిస్తారు ఎవరైనా. నేను మిగతా దానికి సపోర్ట్ చేయడానికి కానీ, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఏడ ఉంటుంది, ఎక్కడ ఆడాలి, ఎవరితో మాట్లాడాలి అనేది మాత్రం మీరు చెప్పాలి, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఈరోజు పోయిందంటే మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే తప్ప నాకు జ్ఞాపకం ఉండదు. నువ్వు ఆడదంటే నాకు తెలిసిన వాళ్ళ, మన బంధువులలో ఆల్రెడీ నేషనల్ అవార్డు రైతు కూడా ఉన్నాడు, రవికాంత్ రెడ్డి అని, వాలీబాల్ కెప్టెన్, ఇండియన్ వాలీబాల్ కెప్టెన్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడతా. మీరు ఎవరైనా ఉంటే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తా అంటే ఇక్కడ మీకు ఏమేమి ప్రాక్టీస్కి ఏమేమి కావాలో అవన్నీ నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. మనం ఈ హాలిడేస్కి వస్తాం, మీరు ఆడతాం. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోతా, నువ్వు చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోతా, మళ్ళీ ఎవరు ఆడలేదు. ఈడ ఆడే టీం ఉంటే కూడా నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. మీకు ఏం కావాలంటే అవి ఇప్పించడానికి. ఆడడమే మీ బాధ్యత. నేషనల్ లెవెల్లో ఎవరో ఒకరు ఏదో ఒక గేమ్లో మన ఊరికి 2 ఏళ్ళల్లో ఖచ్చితంగా మన ఊరికి వెళ్ళి ఆడాలి. ఇంకోటి రేపు వచ్చే 4th సిటీ కొత్త డెవలప్ అవుతుంది. అందులో ఒక పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టిస్తున్నారు, యూనివర్సిటీ కట్టిస్తున్నారు, హాస్టల్స్ కట్టిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్ కానీ, అవి నేర్చుకునే వాళ్ళు ఉంటే అందులో అడ్మిషన్ ఇప్పించవచ్చు. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఆడేటోళ్ళు ఉంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టేడియం వస్తుంది, చాలా పెద్ద స్టేడియం వస్తుంది, 1,00,000 మందితో వస్తుంది. ఇంకో 1-2 years పట్టవచ్చు ఆ ప్రాజెక్ట్లో. దాంట్లో కూడా మన ఊరికి వెళ్ళి ఆడేటోళ్ళు మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే తప్ప అప్పటికి వర్కౌట్ కాదు. మనం ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనకు ఆడేటోళ్ళు ఎవరో ఒకరు వర్కౌట్ అవుతారు. అందుకు ఇప్పుడు ఆడేటోళ్ళు కొత్త యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళను మనము ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే వాడికి ఆడాలని కోరిక ఉంటుంది. అట్లా ఎవరెవరు ఆడినా మన ఊరే కాదు, మన మండలం కానీ, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఉండి మంచిగా ఆడేటోళ్ళు ఉంటే ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళు ఎవరున్నా మీరు నాకు చెప్పాలి, చెప్తే నేను ఎంకరేజ్ చేసేస్తా. వచ్చే సంవత్సరం ఇదే సీజన్లో మీరందరూ ఓకే అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాలీబాల్ పోటీలు నిర్వహించడానికి నేను రెడీగా ఉన్నా. అంటే మీ సహాయ సహకారాలు కావాలి, మీరు టైం ఇవ్వాలి, మీరు ఉండాలి, మీరు చేయాలి. మీరు ఆలోచించండి, డిస్టిక్ పెడదామా, స్టేట్ పెడదామా, రెండింటి దేనికైనా నేను రెడీగా ఉన్నా. అన్ని విధాలుగా నేను ఉంటా. కానీ ఆడిపించేది మాత్రం మీ వంతే, టీంలను కోఆర్డినేట్ చేసేది మీ వంతే. అందులో పోతే ఎవరో ఒకరు, మీరు ఎవరన్నా ఒక ప్లేయర్ అవకాశం లభిస్తుంది. నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఆడినప్పుడు అదో అవకాశం ఉంటుంది మన దగ్గర. మీరు రెడీగా ఉన్నంటే నెక్స్ట్ నవంబర్ దీపావళి వరకే మనం ప్లాన్ చేసుకోవాలి. దీపావళికి ప్లాన్ చేసుకొని దీపావళికి అనౌన్స్ చేస్తే సంక్రాంతికి 3 రోజుల ముందు, సంక్రాంతితో గేమ్ ఉంటుంది, సంక్రాంతికి ముందు రోజే అయిపోవాలి. సంక్రాంతికి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి, వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి పండుగ ఉంటుంది కదా. మన సంక్రాంతికి ముందు రోజే ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసినట్టు ప్లాన్ చేసుకొని 3 రోజుల్లో 4 రోజుల్లో ప్లాన్ చేసి 3 గ్రౌండ్లు కాకపోతే 4 గ్రౌండ్లు చేయొచ్చు. అవి వచ్చిన వాళ్ళని ఆర్గనైజ్ చేయడము, వాళ్ళకు విడిది ఇవ్వడము, భోజనం పెట్టడము, చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏమైనా తేడా వస్తే తిట్టుకుంటూ పోతారు. ఆ పరిస్థితి కల్పించొద్దు. నేను రెడీగా ఉన్నా, మీరే ఆలోచించుకోండి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడదామా, స్టేట్ లెవెల్ ఆడదామా, దసరా వరకు మనం ఫైనల్ చేసుకుంటే
దీపావళికి ప్లాన్ చేసేసుకొని మనం సంక్రాంతికి ఆడిపించేద్దాం ప్రోగ్రామ్. స్టేట్ లెవెల్ ఆడితే మన ఊరికి పేరు వస్తుంది, మనందరికి పేరు వస్తుంది. చిన్నప్పుడు మేము ఒక బ్యాట్ బాల్ దొరికితేనే ఈ గల్లీలు ఆ గల్లీలు ఆడి ఒంగూరుకు తాండ్రకు కలువకు దిగిపోయి క్రికెట్ ఆడొచ్చేది. మనకంటే ముందులేమో కబడ్డీ ఆడొచ్చేది. మేము క్రికెట్కి వచ్చినాం. తర్వాత వాలీబాల్ స్టార్ట్ అయింది మన ఊర్లో. వాలీబాల్లో కూడా చాలా ఊర్లలో గేమ్ ఆడొచ్చారు మన ఊర్లో. తప్పితే ఎవరు ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేయలే. ఇట్లే గాలికి 2 రోజులు ఆడిరా, 1 రోజులు ఆడిరా, వదిలేసిరా, పోయిరా, అట్లా కాదు. ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేయాలి. ప్రొఫెషనల్గా మీరు ఆడగలిగితే ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు చూసినావా, వీళ్ళకు కూడా ఆడాలని కోరిక ఉంటుంది, వాళ్ళు కూడా ఆడతారు. వాళ్ళ దాంట్లో ఎవడో ఒకటి రెడీ అవుతారు. ఏది మనం పెట్టగానే ఒక చెట్టు ఒక పండు కాయాలంటే మనం చెట్టు పెట్టగానే కాయదు, దానికి టైం పడుతుంది. అది మనం తినకుండా నెక్స్ట్ జనరేషన్ తింటుంది. మనం పెట్టేటప్పుడే నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించి ఆ చెట్టు పెట్టాలి. అందుకు మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడు ఏదో సార్ పెట్టిపోయిండు, సార్ ఇష్టం చేసుకుంటా అంటే కుదరదు. ఏ ప్రోగ్రామ్ అయినా మీరందరూ సహకరిస్తేనే ముందుకు కదులుతుంది. రాముడు ఒకడు వచ్చో, కృష్ణారెడ్డి వచ్చో, వేమారెడ్డి వచ్చి కూర్చోవాలంటే వాళ్ళు ముగ్గురు ఎంతసేపు కూర్చోగలుగుతారు? వచ్చే సంవత్సరం మీ లోపల ఆడేటోళ్ళు గేమ్ ఆడిపియాలి. నేను 6 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ చూస్తున్న ఒక రాముడు ఒకడే ఆడిపిస్తాడు. రాముడు పోయిందంటే గేమ్ ఎవరు ఆడిపియాలి? ఏదో ఊరి మీద పని హాస్పిటల్గా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే ఇంకోరు ఆడిపియాలి కదా, లీడ్ తీసుకోవాలి కదా ఎవరో ఒకరు. రాములు వచ్చేసరికి వీళ్ళతో మనోళ్ళతో లీడ్ చేసి వాళ్ళతో ఆడిపించి మీ దగ్గర ఉండి చూడండి. అట్లా వాళ్ళకి అలవాటు చేయాలి. మనం గేమ్ చేస్తే వాళ్ళు ఆడిపియడం నేర్చుకుంటారు. మనం పక్కన ఉంటేనే కొట్లాడకుండా ఈ న్యూసెన్స్ లేకుండా గేమ్ ఆడతాం. అట్లా అలవాటు చేయాలి. మీరు రెగ్యులర్గా నెక్స్ట్ గేమ్కు ప్రాక్టీస్ చేస్తా అంటే నేను 24 గంటలు మీకు ఏం కావాలో చెప్పండి, నేను సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నా. మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే స్టేట్ లెవెల్ ఆడాలంటే మనం టీమ్ ఉండాలి. డిస్ట్రిక్ట్ లెవెల్ అయినా స్టేట్ లెవెల్ అయినా మన టీం గట్టి ఉండాలి. మనం మాత్రం ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఖచ్చితంగా ఉండేటట్టే పోరాటం చేయాలి. ఎవరితో నుంచి కప్పించి పంపిస్తే మనం పంపించిన రకంగా బాధ అనిపిస్తుంది. మనం బాగా పడకుండా ఉండాలంటే మనం ఆడాలి గట్టిగా. కబడ్డీ ఆడుతుంటే కూడా మన ఊరి యువకులు ఎవరైనా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాం టీంలో అయితే అంటే కూడా ఆగరా తమ్ముడు, నేను మంచి మ్యాట్లు ఇప్పిస్తా. ఇంకా ఆడకుండా ఇంకా దెబ్బలు తగులుతున్నాయి కదా, నేను మ్యాట్లు ఇప్పిస్తా. బీసీ భవన్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టీములు తయారైతే మ్యాట్ ఫోన్ చేసి అంతా పెట్టుకోవడానికి వస్తుంది, మంచిగా ఉంటుంది. అందులో మీరు ప్రాక్టీస్ చేస్తాం. నేషనల్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మేము ఆడతాం. మేము ఉన్నాం టీములు అంటేనే నేను సపోర్ట్ చేస్తాం. ఇది మన ఊరికి సంబంధించి కులానికో దీనికో వాళ్ళకో సంబంధించింది కాదు. ఏది వచ్చినా కొండారెడ్డిపల్లికి సంబంధించిందే. కొండారెడ్డిపల్లె మిగతా ఏ ఉన్నా మన ఊరి కిందనే కౌంట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే హైదరాబాద్లో మేము ఇంత బిజీ ఉంటే ఎందుకు వస్తాం? సొంత ఊరు, మనం పుట్టినాం, మనం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఇంత దూరం వస్తాం. పొద్దుగా 5 గంటలకు లేచి వచ్చినాం వేరే ఊరికి పోయి. ఎందుకంటే జస్ట్ ఈ గేమ్ కోసానికి. హైదరాబాద్లో ప్రొఫెషనల్గా ఆడేటోళ్ళు క్లబ్ వాళ్ళు పిలిస్తే ఉడకపోం, ప్రెస్ డిస్ట్రిబ్యూషన్కు బతిమలాడుతుంటారు రమ్మని. అయినా పో మీ ఊరికి ఎందుకు వస్తాం? ఇది మన ఊరు, మనందరి ఊరు. మనందరూ బాగుంటేనే మన ఊరు బాగుంటుంది, అంతే కదా. మన దాంట్లో చదువుకునేటోళ్ళు కూడా ఎవరన్నా ఉంటే ఏం సహాయం చేయాలన్నా చెప్పండి, నేను చేస్తా. చదవడంతో పాటు ఆడేవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నారు ఎవరున్నా సరే మేమందరం ఉన్నాం. అందరు పలికేటోళ్ళు అందరూ ఏ రాత్రి ఫోన్ చేసినా ఒకరు అటు ఇటు ఉంటే కలుస్తారు. కాబట్టి మీతో ఎవరున్నా అరే ఈయన చెప్పలే, వేమారెడ్డి చెప్పలేదు, కృష్ణారెడ్డి రాములు చెప్పలేదు, ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టినా నేను డైరెక్ట్ రియాక్ట్ అవుతా, నేను మాట్లాడతా. అదేం ఇబ్బంది. ఆ గంటకు మాట్లాడకపోవచ్చు కానీ నేను 2 గంటలు టైం తీసుకొని మెసేజ్ చూసుకొని మళ్ళీ నేను లైన్లోకి వస్తాను మీకు ఎవరికైనా. కాబట్టి ఈ ఒక్క ఆటనే కాదు, ఏది చేయాలన్నా చదువుకోవాలన్నా మన ఊరు ఫస్ట్ చదువుకొని ఉంటే మన పిల్లలు మంచి కుటుంబం తయారవుతుంది. మంచి కుటుంబం తయారైతే మంచి ఊరు తయారవుతుంది. పిల్లల చదివే ముఖ్యం. తర్వాత ఆటలు. చదువుతో పాటు మన క్యారెక్టర్గా ఈ దేశానికి ఉపయోగపడాలంటే ఆటలు ఆడాలి. ఆటలు ఆడితేనే ప్రేమ, అభిమానం వస్తుంది, స్ఫూర్తి వస్తుంది. మన పక్కలతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఏంది అనేది వస్తుంది. దాంతో ఆరోగ్యంగా ఉంటారు యువకులు. మత్తు పానీయాలకు, దానికి విష పదార్థాలకు ఎవడు అలవాటు కాకుంటుంటారు.
మంచిగా చదువుకుంటాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, చదువుకోగలుగుతాడు. లేకపోతే కుటుంబానికి ఏదో రకంగా ఉపయోగపడతాడు. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టేజ్కి డిగ్రీలోకి వచ్చేటోళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సైడ్ మలుతున్నారు. మనం కాపాడుకోవాలి. మన ఊళ్ళో ఎవరిని పోనీయొద్దు. ఒకడో ఇద్దరో తప్పుడు అడుగులు వేస్తే వరకు వాడికి ఏదైనా కౌన్సిలింగ్ ఇప్పించి లైన్లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే వాడు మన ఊరోడే కదా, మన ముందు పెరిగి మనతో తిరిగి మనతో ఉండి ఈ ఊరు నీళ్ళు తాగి ఈ ఊరు గాలి వేపించినాడు కదా, దాన్ని కాపాడుకోవాలి కదా. మనం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇక్కడున్న యువకులు నెక్స్ట్ ఇయర్ మంచిగా ప్లాన్ చేసుకోండి. నేను మీ వెనకాల ఉన్నా, నేను మీకు సపోర్ట్ చేస్తా. ఏ టైం అయినా సరే మీరు ఆడేది మాత్రం మీ బాధ్యత. మిగతా దానికి నేనున్నా అని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చి నాతో పాటు నిలబడ్డ ప్రతి ఒక్క యువకుని, గ్రామ యువకుడికి మన ఊరి అభివృద్ధి చేసుకోవడంలో కూడా మీరు అందరు భాగస్వాములు కావాలి. మీ కాలనీలలో కానీ మీ దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నాకు చెప్పండి. మనము ఆ సమస్య పరిష్కరించే దిశగా ఎట్లా చేయాలో ప్లాన్ చేసుకుందాం. అందరం కలిసి మన ఊరిని కూడా అభివృద్ధి పరుచుకుందాం. రాష్ట్రంలో ఒక మోడల్ విలేజ్గా మన ఊరిని చూడాలని నా కోరిక. దాంట్లో ప్రయత్నం చేద్దాం. ఎడ్యుకేషన్, టెంపుల్, హెల్త్, ఈ 3 ఇష్యూల మీద నేను రెడీగా ఉన్నా. మీరు సహకరించండి, నేను చేసి పెడతాను. ధన్యవాదాలు అందరూ.